గత వారం మనం సిస్టర్స్ ఆల్ఫీ కిడన్నన్ గారు శాంతి నిలయం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మానసిక వికలాంగుల పిల్లలకు వారి తల్లిదండ్రుల మనోవేదన తీరుస్తూ ఒక ఆత్మీయ తల్లిగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇలాంటి సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు. జనరల్గా ఇంత సాహసం ఎవరు చేయరు. ఇది నిజంగా సమస్యలతో కూడిన పని. వారు ఈ సేవలు ఎలా చేస్తున్నారో ఇలాంటి సేవ చేయడం ఎంతో ఓర్పు సహనం కావాలి. అలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. శాంతి నిలయం స్టార్ట్ చేశారు. చాలా సంతోషమే. తరువాత ఎలా పురోగభివృద్ధి చెందింది, ఎలా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంతమంది మానసిక పిల్లలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారో సిస్టర్ ఆల్ఫీ చెబుతారు, విందాం. మన శాంతి నిలయం స్టార్ట్ చేసింది 2004లో. బిషప్ మైపన్ పౌల్ గారు అది బ్లెస్సింగ్ చేసి, అప్పుడు మా పారిష్ ప్రిస్ట్గా ఉండేది ఫాదర్ బట్టు జయరాజ్, అతని టైంలోనే ఆ హోమ్ స్టార్ట్ చేశాం. ఒక్క పాపతో స్టార్ట్ చేశాం. మేఘన, ఆమెది వరంగల్. అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఊరు తెల్లాడ. వాళ్ళు ఆ పిల్ల చచ్చిపోయిందని ఇంటిలో తీసుకొచ్చిన తర్వాత ఆమెకి ఊపిరి ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దేవుడికి పాపనే వదిలిపెడతామని చెప్పిన టైంలోనే మన హోమ్ స్టార్ట్ చేయటం. అదే రోజు ఆ పాపని తీసుకొని మా దగ్గరికి తీసుకొచ్చి మాకు ఒప్పు చెప్పింది. 2004లోనే ఫస్ట్ పాప వాజ్ అడ్మిటెడ్. అప్పుడు మేము ఉండేది, నేను బిజులే ఉన్నా, వేరెవరు లేదు నాతో పాటు. ఈ యొక్క పాపని పెట్టుకొని ఒక 6 months దాకా ఆ పాప ఒక్కతే ఉండేది. మేము ఆ పాపను తీసుకొని విలేజ్ విజిట్ చేయడానికి పోవటము, ప్రార్థనకి పోవటము, మా ఇవాంజలైజేషన్ వర్క్ కంటిన్యూ చేసినాం. 2004 జూన్లో ద సెకండ్ చైల్డ్ జాయిన్ అయింది తెల్లాడ నుంచి. అప్పుడు 2 అయ్యారు. చిన్నగా 3, 4 అట్ట 1 year లోపల మాకు ఒక 18 మంది పిల్లలు అయ్యారు. ఆ 18 పిల్లలకి ఎవరు వర్కర్స్ ఎవరు లేరు. నేను బిజిలీ సిస్టర్ వంగట చేయటం, నేను పిల్లలు చూసుకోవటం ఇట్లా జరిగింది. వాళ్ళకి పోషణానికి, ఫుడ్కి బిషప్ హౌస్ నుంచి ఒక 10,000 పంపించేది నెలకి. ఆ 10,000తో మేము మేనేజ్ చేసేవాళ్ళం. మేము వెజిటబుల్ అయినా నాటేసి మేము మేనేజ్ చేసాం. చిన్నగా పిల్లలు పెరగటం మొదలుపెట్టారు. 40 మంది అయ్యారు. అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ రాకో గారు మాకు సహాయం చేసేవాళ్ళు కొద్దిగా. అంటే బిషప్ గారు ఫ్రాన్సిస్ రాకో ఫాదర్నే మాకు స్పిరిచువల్ డైరెక్టర్గా పెట్టడము, అతను వచ్చినప్పుడు అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చేది పిల్లలకి. అంటే మేము ఈ పిల్లలకు సేవ చేసుకొని హ్యాపీగా నడుస్తున్న టైంలో ఒక 40 మంది పిల్లలు అయ్యారు. మాకు వర్కర్స్ లేదు. వర్కర్స్కి పైసా ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి లేదు కాబట్టి వర్కర్స్ లేదు. ఇంకొకటి, ఏ వర్కర్స్ వచ్చి ఈ వర్క్ చెయ్యరు. ఎందుకంటే మన పిల్లలు లేచిన కాడ నుంచి వాళ్ళు పడుకున్న దాకా వాళ్ళు పాసు పోస్తూ ఉంటుంది, దొడ్డికి పోతూ ఉంటుంది, కొన్నిసార్లు నెంబర్ 2 తీసుకొని రాస్తూ ఉంటుంది, గోడ మీద పూస్తూ ఉంటుంది. ఇదన్నీ కడగాలంటే అది డెడికేటెడ్ పీపుల్కి తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఈరోజు డెడికేటెడ్ పీపుల్ కూడా అది చెయ్యలేవు, నాకు తెలుసు. అది నాకు మదర్ తెరెసా హోమ్లో చేసే అలవాటు కాబట్టి నాకు ఇది ఇబ్బంది అనిపించలేదు. నేను సంతోషంతో దాన్ని ఎన్నుకున్నారు కాబట్టి నాకు ఈ ఇబ్బంది కాకుండా పోయాను. నాతో పాటు ఉన్న సిస్టర్ బిజిలీ, పాపం షీ యూస్ టు కుక్. ఐ డోంట్ నో హౌ టు కుక్ అండ్ షీ మేక్ షూర్ అదన్నీ కుక్ చేసి కరెక్ట్ టైంలో ఫుడ్ అందించేది పిల్లలకి. అటు ఒక్కరోజు నాకు నా ఆరోగ్యం క్షయించిపోతూ ఉంటాయి. నేను చెయ్యలేకపోతుంది నాకు అనిపించింది.
ఎందుకంటే వర్కర్స్ లేదు, క్యాండిడేట్స్ని తీసుకురావడానికి వెతకాలంటే మాకేమైనా కారణాలు ఉండాలి కదా, ఈ పిల్లలు వదిలిపెట్టి పోయేది కాదు వాళ్ళ కోసం పోవటానికి. అదే టైంలో నేను అనుకున్న నా వలన కాదు ఇంకా ఈ పిల్లలు చూసుకోవటం, నేను పిల్లలు మొయ్యలేకపోతున్నా, శ్వాసం రాకపోతుంది నాకు అట్ట బాగా జ్వరం, మలేరియా జ్వరం వచ్చేది. అప్పుడు నేను విజిలిస్ట్కి చెప్పిందనమాట, సిస్టర్ మనం ఇది వదిలిపెడతాం, మన బంధు చేస్తాం ఈ వర్క్, వాళ్ళ బంధువులకి ఇచ్చి పంపించేస్తాం, నా వలన కాదు నేను చేయలేకపోతున్నా అని చెప్పి అప్పుడు సిస్టర్ నాతో చెప్పి, నేను ఆ రోజే చెప్పిన నేను చెయ్యలేక ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ పని ఎందుకు మొదలుపెట్టావు అని అడిగిండు. అట్టు నేను బాధతో మై గాడ్ ఈ పిల్లలకి ఎవరు ఉండారు, ఈ పిల్లల్ని నేను వాళ్ళ ఇంటికి పంపించేసే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇదే కదా అని బాధతో ఏడిచ్చిన రోజు 4 క్యాండిడేట్ ఈవినింగ్ టైంలో మా హౌస్లోకి ఆ బిజినెస్ వాళ్ళ బ్రదర్ తీసుకొని వచ్చేసారు. ఒక అద్భుతం, అది ఏలూరు నుంచి వచ్చారు. దానికంటే ఒక్కరోజు ముందే మా దగ్గర పనిచేయడానికి ఒక అమ్మాయినే మాకు వరంగల్ శ్రీకాకుళం నుంచి వచ్చింది, వాళ్ళ చెల్లినే తీసుకొచ్చి మా దగ్గర ఒప్పి చెప్పిండు, సిస్టర్ నా చెల్లి మీతో జాయిన్ అవుతారు. ఫస్ట్ క్యాండిడేట్ మార్తా ఫ్రమ్ శ్రీకాకుళం. సో మా దగ్గర పనిచేసిన అమ్మాయి తన చెల్లినే తీసుకొచ్చి ఫస్ట్ మాకు ఒప్పి చెప్పింది. నెక్స్ట్ రోజు ఈ 4 అమ్మాయిలు ఒకేసారి వచ్చింది. అబ్బా నాకు చాలా హ్యాపీ అయింది. అంటే దేవుడికి అవసరం ఈ వర్క్ అని నాకు దేవుడు అది చూపి పెట్టింది. ఒకవేళ వాడు రాలేకపోతే నేను ఒకవేళ క్లోజ్ చేసేదో ఏమో, ఎందుకంటే వీళ్ళు వచ్చి ఒక వారం అయింది, నేను వాళ్ళకి క్లీన్ చేయమని ఏం చెప్పలేదు, నేనే క్లీన్ చేసుకొని తిరుగుతున్నా. అది చూసి 2-3 సార్లు వాళ్ళు వాంతి చేస్తూ ఉంది మా సిస్టర్స్, ఈ క్యాండిడేట్స్ వచ్చిన క్యాండిడేట్స్. వాళ్ళు తట్టుకోలేకపోతుంది స్మెల్ అని, పొద్దున పూట బాగా స్మెల్ ఉంటుంది, ఎందుకంటే మేము పడుకున్నది కూడా వాళ్ళ మధ్యలోనే, మాకు వేరే రూమ్స్ లేదు. ఆ టైంలో మా సిస్టర్స్ ఈ పిల్లలు నాకెళ్ళి చూసి, అమ్మ కేరళలో నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇదన్నీ క్లీన్ చేస్తుండే, మనం తెలుగు వాళ్ళాయి ఉండి మన ఊర్లో మన దేశంలో ఉన్న పిల్లలకి మనం ఎందుకు చేయలేము అమ్మలాగా అని దానిలో 2-3కి ఆలోచన వచ్చింది. సిస్టర్ మీరు మూవ్ చేయండి మేము కడుగుతా ఇప్పుడు అని చెప్పుకొని వాళ్ళు నెంబర్ 2 కడగటమో పిల్లలకి స్నానం చేయటమో మొదలుపెట్టిండు. నెక్స్ట్ రోజు నన్ను హాస్పిటల్లో తీసుకుపోయారు, అడ్మిట్ చేశారు. నాకు టీబీ వచ్చి నా లంగ్స్ అంతా పట్టపోయింది, 4-5 హోల్స్ వచ్చింది. అప్పుడు నాకు టీబీ జబ్బు వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ రెడీ చేశారు వర్క్ చేయటానికి, అది దేవుడు వర్క్ అని నేను నమ్మిన ఆ రోజు. ఇంకా నాకు ఎప్పుడు డిస్కరేజ్ అనేది లేదు. నా పేరు క్రాంతి, నేను ఇక్కడ శాంతినిలయంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకు వర్క్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ చేయటం నాకు చాలా ఇష్టం. నేను 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ పిల్లలు నన్ను అమ్మలా చూసుకుంటూ చాలా నాతో మంచిగా ఉంటారు. నేను చెప్పిన మాట వింటారు, మంచిగా నేను చెప్పినవన్నీ నేర్చుకుంటూ వాళ్ళ అభివృద్ధికి నేను తోడ్పడుతూ ఉండాలని ఆశ, వాళ్ళ మైండ్ ఇంప్రూవ్ అవ్వాలని ఆశపడుతూ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇంటి దగ్గర ఖాళీగా ఉండకంటే ఇక్కడ వర్క్ చేస్తూ వీళ్ళని సంతోషంగా ఉంటే నా పిల్లలకు కూడా మాకు మా కుటుంబానికి ఎంతో పుణ్యం ఉంటుంది. నా పేరు నిమ్మతోట కానా, చిరునోముల, బోన్కల్, ఖమ్మం డిస్టిక్. ఈ ఆల్పి సిస్టర్ గారు ఫస్ట్ చిరునోములు వచ్చేటప్పుడు చిన్న బ్యాగు మాత్రమే సంకన వేసుకొని వచ్చారు. అదే బ్యాగుతో ఇల్లు తిరుగుకుంటా మతాన్ని, పిల్లల్ని, వాళ్ళ పరిస్థితులు తెలుసుకుంటా, పిల్లలందరికీ ఏమన్నా కాబడితే హెల్ప్ చేసుకుంటా, 100 రూపాయలు ఆమె చేతికి వస్తే 90 రూపాయలు మళ్ళీ పిల్లలకి వాళ్ళకి పెట్టేది. అట్లా డెవలప్ చేసుకుంటా, చర్చీలు డెవలప్ చేసుకుంటా, సంఘాన్ని డెవలప్ చేసుకుంటా, ఎన్నో కష్టాలు. ఒక్క రూమ్లో ఒక్క చెద్దరితో కింద పడుకొని ఈ మతానికి, ఈ పిల్లలకి, మా ఊరికి మంచి పేరు తెచ్చి మాకు బోనకల్ మండలానికి ఒక ఆశ్రమగా శాంతి నిలయం అనేది స్థాపించి మానసిక వికలాంగుల పిల్లలు 1 నుంచి 85 మందిని ఇప్పటికీ చేర్చి వాళ్ళ మంచి చెళ్ళు బాగోగులు చూస్తున్నారు. నేను వాళ్ళకి హెల్ప్గా ఆటో తీసుకొని పోతుండేవాడిని, పిల్లలకి వారికి వంట చేస్తుండేవాడిని. ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు నిలదొక్కునేదాకా అమౌంట్ ఉండేది కాదు, నేనేం తీసుకునేవాడిని కాదు, ఫ్రీగానే చేసి పెట్టేవాడిని. చాలా మంచిగా కష్టపడి ఈ స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చింది. ఎవరికాడ రూపాయి ఆశించదు. ఎవరైనా డొనేషన్ ఇస్తే పిల్లలకి పెడుతుంది, లేదంటే పేదవాళ్ళకి ఎవరికన్నా అవసరమైతే ప్రమాదం చేస్తున్న వాళ్ళకి ఉపయోగపెడుతుంది. అంతే తప్ప ఎవరి దగ్గర రూపాయి ఆశించదు. చాలా బాగా డెవలప్ చేసుకుంటా వస్తుంది. నాకు ఇప్పుడు తెలిసిన వరకు నాకు బాగా పరిచయం. ఈ సేవ అనేది ఒక సవాల్తో కూడుకున్నది. ఎంతో శ్రమ, త్యాగం, ఎంతో ఓర్పు, ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టమే కదా. సిస్టర్స్ కూడా వచ్చారు.
ఏదైనా కాంగ్రిగేషన్ మొదలు పెట్టారా? చేస్తే దీని వలన ఎలా ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నారో ఆ వివరాలు మనకు చెప్తారు, విందాం. 2006లో మాకు కొత్త అమ్మాయిలు రావటం, సిస్టర్ రావటానికి న్యూ క్యాండిడేట్స్ రావటం మొదలుపెట్టింది. ఇక నేను బిషప్ గారికి రిక్వెస్ట్ చేశాను, తండ్రి గారండి మాది ఒక కాంగ్రిగేషన్గా దాన్ని తీసుకోరమ్మని చెప్పాను. అప్పుడు బిషప్ గారు దానికి అగ్రీ చేసి మమ్మల్ని ఒక పయస్ అసోసియేషన్గా తయారు చేశారు. 2007లో పయస్ అసోసియేషన్ అని పేరిచ్చి మాకు పర్మిషన్ ఇచ్చి మాకు రోజు అడోరేషన్ పెట్టడానికి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. మేము వచ్చి 10 సంవత్సరం తర్వాత 2011లో బిషప్ మాకు ఫస్ట్ బ్యాచ్ మేము 4 ఫస్ట్ ప్రొఫెషన్ తీసుకున్నాం. ఈ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు మీరు అనుకుంటుంది మేము ఎలా వాళ్ళ చూశారు, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టారని. బిషప్ హౌస్ నుంచి మాకు ఇటాలియన్స్ ద్వారా, ఇటాలియన్ ఫ్రమ్ తొరినో, మిస్టర్ అలెగ్జాండ్రో అండ్ మరియా, వాళ్ళిద్దరే మమ్మల్ని స్పాన్సర్ చేసి మాకు హోమ్ కట్టించి ఇచ్చారు. తర్వాత వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ రొసెల్లా బారసోటి అండ్ మారియో, వాళ్ళిద్దరూ కలిసి మాకు సిస్టర్స్కి ఉండటానికి ఒక క్వార్టర్స్ కట్టించారు, పైన చిల్డ్రన్స్ బిల్డింగ్ పైన ఇంకొక క్వార్టర్స్. సో వాళ్ళ పర్సనల్ హెల్ప్, అది నో ప్రాజెక్ట్. ప్లస్ మాకు అవసరమైన ఏమి కావాలని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చేది, మాకు ఏం కావాలంటే అదన్నీ కొన్ని హౌస్లో పెట్టిపోయేది. సంవత్సరానికి ఒకసారి 1 నెల మాతో పాటు వాళ్ళు ఉండేవాళ్ళు, పిల్లలకు సేవ చేసేది, అన్నీ చేసేవాళ్ళు, ఫిజియోథెరపీ చేసేది. ఇంకా చిన్నగా బిషప్ గారు ఇటాలియన్ మారియో అండ్ లూకా వాళ్ళ ద్వారా ఒక ప్రాజెక్ట్ పెట్టించారు, సెమియోన్లోస్ అని. అంటే మన పిల్లలకు కొద్దిగా హెల్ప్ చేయటం వాళ్ళు మొదలుపెట్టారు. అదేవిధంగా మేము చాయ్, మన హైదరాబాద్లో క్యాథలిక్ అసోసియేషన్ చాయ్, వాళ్ళ ద్వారా మన పిల్లలకి కొద్దిగా సహాయం చేయటం జరిగింది. ఇక మేము సిబిఆర్ ప్రోగ్రామ్ ఒకటి మన క్యాథలిక్ అసోసియేషన్, హెల్త్ అసోసియేషన్ ద్వారా మాకు పర్మిషన్ వచ్చింది. వాళ్ళు కూడా కొద్దిగా పైసా ఇవ్వటము, మేము సిబిఆర్ ప్రోగ్రామ్ విలేజ్లో హౌస్ టు హౌస్ మేము పోయి పిల్లలకి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అన్ని నేర్పించటం చేశాం. ఇంకా చిన్నగా ఒక ఆర్బర్ సొసైటీ ఒకటి స్టార్ట్ చేసినాం. మన సిస్టర్స్ ఒక 4 దానిలో సర్వీస్ చేయడానికి పోయారు, వాళ్ళకి సాలరీ వచ్చేది. ప్లస్ బిషప్ గారి పిల్లలకు భోజనానికి ఉన్న పైసా పంపించేది బిషప్ హౌస్ నుంచి, అంటే ఇటాలియన్ స్పాన్సర్ ద్వారా. అది సరిపోయేది కాదు యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కొద్దిగా. మేము చాలామంది సిస్టర్స్, లేడీస్, లేడీస్ అవసరాలు మీకు తెలుసు ఎన్ని అవసరాలు ఉన్నాయి. ఒక ఫుడ్ సరిపోదు, బట్టలు కావాలి, సబ్బు కావాలి, నూనె కావాలి, ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను కేవలం దేవుడికి చెప్పా, దేవుడు మీరు నన్ను పిలిచావు, మీరు ఇంతమందినే మాకు దయచేశారు ఈ సర్వీస్ కోసం, మాకు కావలసిన అన్నీ దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు సరిపోయిన ఫుడ్ రావటం మొదలుపెట్టింది. ఎవరో ఒకళ్ళు బర్త్డే సెలబ్రేషన్, ఫీస్ట్ డే సెలబ్రేషన్, వెడ్డింగ్ యానివర్సరీ అని ఫుడ్ రావటం మొదలుపెట్టింది. నా పేరు మౌనిక, నా భర్త పేరు వెంకటేశ్వర్లు, నా పాప పేరు సాన్విక. నా పాపది 2వ బర్త్డే ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇంట్లో చేసుకునే దానికన్నా ఇక్కడ శాంతి నిలయంకి వచ్చి చేసుకోవడం అనేది మాకు ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా ఇక్కడ సిస్టర్స్, ఎల్పీ సిస్టర్స్ చేసేది సేవ ఎంతో కృప, దేవుని యొక్క కృప. అదేవిధంగా ఇక్కడ మానసిక వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఎల్పీ సిస్టర్ల ద్వారా సేవ పొందడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మాకు ఎంతో ఇక్కడ అన్నదానం చేయడం అనేది ఎంతో సంతోషం. ఆమె ఆదర్శం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకు 2020లో లాక్డౌన్ టైంలో మా దగ్గర అస్సలే ఒక మెతుకు బియ్యం కూడా లేదు. ఆ రోజు మా దగ్గర డబ్బులు లేవు, బిషప్ హౌస్ నుంచి పైసా ఇవ్వటం లేదు, మాకేమి దొరకలా. ₹1 కూడా మా బ్యాంకులో అకౌంట్లో కూడా లేదు. మీకు తెలుసు లాక్డౌన్ అంటే ఏంది ఆ రోజుల్లో. మేము బయటకు పోవాలంటే భయం. మేము పోయి ఆ రోగం తీసుకొచ్చి మా పిల్లలకి ఇస్తే మా పిల్లల పరిస్థితి ఏమైద్దని నేను ఎవరిని బయటికి రానివ్వకుండా నేను ఒక్కతే బయటకు వచ్చేది. నేను పోయి కొంతమంది దగ్గరే రిక్వెస్ట్ చేశాను, నాకు బియ్యం లేదు, పిల్లలకి ఫుడ్ ఇవ్వడానికి రేపు ఏమీ లేదని చెప్తే ఆ షాప్ అయినా ఏం చెప్పారంటే, సిస్టర్ మీరు బాధపడబాకండి, రేపు అన్నీ వచ్చేస్తుందని చెప్పిండు. అదనే ఒక చిన్న వీడియో ప్రోగ్రాం పెట్టారు యూట్యూబ్లో.
వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి. ఆ రోజు సాయంత్రం నేను బియ్యం లేదు నాకు రేపు ఎంటర్ చేయడానికి అని చెప్పిన ఆ రోజు సాయంత్రం మా కాంపౌండ్ నిండా, మీరు నమ్మరు, మా కాంపౌండ్ నిండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ప్లస్ ఈవెన్ బెగ్గర్స్, వాళ్ళకున్నదన్నీ శాంతి నిలయానికి తీసుకొచ్చి ఇచ్చారు. లోడ్ పెద్ద పెద్ద లారీ నిండా తీసుకొచ్చిన వస్తువుల కంటే నన్ను ఎక్కువ టచ్ చేసింది ఒక బెగ్గర్. నాకు తెలుసు అదన్న, అది నేను అడుక్కున్న ఆయన, నేను అప్పుడప్పుడు ఛాయ్కి డబ్బులు ఇచ్చేది. అతను ఒక 5 కేజీ బియ్యం తీసుకొచ్చి నాకు ఒప్పు చెప్పింది పిల్లలకు వంట చేసి పెట్టమని. దేవుడిచ్చిన ప్రేరణ వాళ్ళకి. అంటే మేము చేస్తున్న సేవ దేవుడు యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇంతమంది హైందవులు, క్రైస్తవులు, ముస్లిమ్స్లు అందరూ మన హోమ్కి వచ్చేసారు. కానీ ప్రతి ఒక్కరిని నేను ఒక్కడే వచ్చి మీట్ చేశాను. ఎందుకంటే నాకు భయం, సిస్టర్స్కి ఎవరికైనా కరోనా వస్తే మళ్ళీ ప్రాబ్లం కదా. నేను కూడా పిల్లల దగ్గరికి పోయేవాళ్ళ చేయగడుకొని. కానీ దేవుడు చేసిన అద్భుతం, ఒక్క పాపకి కూడా కరోనా అనేది మన హోమ్లో రాలేదు. మా ఇంటి పక్కన 2-3 చనిపోయారు కరోనాతో. కానీ మా పిల్లల మట్టికి, మా బిడ్డలను దేవుడు కాపాడారు, మా సిస్టర్స్ని దేవుడు కాపాడారు. నా పేరు సిస్టర్ జోస్ఫిన్, మాది విజయవాడ డైసిస్, కైక్లూరు విచారణ, రాచపట్న గ్రామం. నేను సిస్టర్ ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ వచ్చినప్పుడైతే ఈ పిల్లల్ని చూసినప్పుడు, అంటే జస్ట్ వచ్చి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి, చూసేసుకోవచ్చు అన్నట్టు. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసేటప్పటికి కొద్దిగా భయం అనిపించింది. తీరా ఒక అమ్మాయి వచ్చి నాతో పాటు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దక్క, ఇక్కడే ఉండు అనేసి అని అన్నారు. ఇంకా తీరా ఇలా ఎంటర్ అయ్యి వచ్చేటప్పటికి మా పెద్దమ్మ గారు వాష్రూమ్స్ వాష్ చేస్తున్నారు, టాయిలెట్స్. మా నాన్నగారు అన్నారు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, నువ్వు పని చేయలేవు, నీకు ఈ పని చేయాలంటే చాలా కష్టం అవుతుంది, మళ్ళీ వచ్చి వెళ్ళిపోతే కనుక చెడ్డ పేరు వచ్చింది కదా అనేసి మా నాన్నగారు చెప్పారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నారు, అంత ఇదిగా ఉన్న పెద్దమ్మ గారే ఎక్కడి నుంచో వచ్చి అలాంటి పిల్లలకు సేవ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు కనుక ఈ సేవ చేస్తే అది దేవుడి కృపమ్మ, నీ ఇష్టం ఆలోచించుకో అని చెప్పారు. ఇంకా అట్లా నేను ఇక్కడ ఉండిపోయానండి. 2013లో నేను సిస్టర్ అయ్యాను. తర్వాత అశ్వపురం గ్రామంలో కూడా వర్క్ చేశాను. ఆర్బోర్ అనేసి మహిళా సంఘానికి సంబంధించింది. మళ్ళీ ఇక్కడ మదర్ హౌస్లో కూడా వర్క్ చేశాను. ఎప్పుడైనా కొన్నిసార్లు విలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు చాలా టైర్డ్ అనిపించినా, చికాకు అనిపించినా సరే, ఈ గేట్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లల్ని చూడగానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. ఇంకా వాళ్ళందరూ రాగానే మమ్మీ మమ్మీ అని పట్టుకొని ఉంటారు. సో దేవుని కృప వల్ల ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉండగలిగాను. ఇంతమంది మానసిక వికలాంగులు ఇంచుమించు 80 మందికి పైగానే ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ ఎలా చేర్చుకుంటారు? ఎవరైనా తల్లిదండ్రులు వీరి దగ్గరికి వచ్చి అడిగి ఇక్కడ చేరుస్తారా? అసలు ఈ మానసిక డిజేబుల్ అంటే ఏంటి? ఇది చేయాలంటే నిజంగా దేవుడిచ్చే ఓర్పు ఎంత గొప్పది? ఈ విధమైన ఆదరణ లేని ఎంతమందికి వీరు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తారు? ఎక్కడి నుండి వీళ్ళందరూ వీరి దగ్గరికి వస్తారు? ఎంతకాలం ఇలాంటి వారికి ఈ మానవత్వపు సేవను అందిస్తారు? సిస్టర్ గారే చెప్తారు, విందాం. నేను ప్రతి ఒక్క బిడ్డ దేవుడు రూపములో ఛాయలు సృష్టించారని నేను నమ్ముతున్నా. వాళ్ళకి హిందూ కానివ్వు, క్రిస్టియన్ కానివ్వు, ముస్లిం కానివ్వు, వాళ్ళకు దేవుడు ఛాయల్లో రూపములో సృష్టించారు. ఇంకా యేసుప్రభు ఏం చెప్పారు? యూ డిడ్ ఇట్ టు మీ. అంటే ఎవరికైనా నేను సేవ చేసినప్పుడు అదనకే చేస్తున్నారని మనకు బైబిల్లో చెప్తున్నారు. అదేవిధంగా ఈ బిడ్డలకు సేవ చేయటానికి సంతోషముతో నాతో పాటు చాలామంది వచ్చేసారు. ఈ బిడ్డలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మా గురించి విని ఊర్లో ఉన్న వాళ్ళు ఈ బిడ్డలను ఎవరు చూడలేక, వాళ్ళకు సేవ చేయలేక, వాళ్ళు ఎందుకు విలేజ్లో ఇబ్బంది పడిందని నేబర్స్ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. కొంతమందిని ఎక్కువ మంది పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఒక పాపకి తన తల్లి ఊరేసుకుంది, తండ్రి త్రాగుబోతని చెప్పవచ్చు. అది మన మైండ్ కూడా సరిగా లేదు. ఆ పాపని CWC ద్వారా మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇంకొక పాప తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని బిడ్డ ఎంఆర్గా పుట్టిందని ఆ బిడ్డను వదిలిపెట్టుకొని తండ్రి ఇంటిలో వదిలిపెట్టి భార్య పారిపోయింది. ఇప్పుడు ఆ పాపను చూడటానికి అదన చేత కాదు, అదన అమ్మా నాన్న రెడీగా లేదు. అబ్బాయి ఫ్యూచర్ పోతుంది, చిన్న వయసు అబ్బాయికి.
వాళ్ళు పోలీస్ దగ్గరికి పోతే బోనకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫార్మ్ చేశారు సిస్టర్ చేస్తామని. సిడబ్ల్యూసీ పంపించి అక్కడి నుంచి లెటర్ రాపించుకొని మా దగ్గర చేర్పించుకున్నాం. ఇంకొక పాప ఈ మధ్యలోనే తండ్రి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. బిడ్డ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ బిడ్డను కూడా చూస్తే వాళ్ళు పనికి వెళ్ళలేవని వాళ్ళ పాపని మన దగ్గర తీసుకొచ్చింది. తండ్రి మొన్ననే చనిపోయింది. ఇంకొక పాప అయితే దత్తు తీసుకున్న వాళ్ళే చూడలేక మా దగ్గర వదిలిపెట్టింది. ఈరోజు ఆ పాప అమ్మ అని పిలిచిందంటే నన్నే పిలిచింది. 1.5 year ఉన్నప్పుడు ఆ పాప మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 7 లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతుంది ఆ పాప. మళ్ళీ ప్రతి నిమిషం నాకు ఫోన్ చేసి అమ్మ బాగున్నారా, అన్నం తిన్నావా అడగటము అన్నీ చేస్తూ ఉంటుంది. ఇదన్నీ మాకు మాలో ఉన్న ఒక తల్లి బయటికి వచ్చిందనమాట. నాకు ఎప్పుడైతే ఫస్ట్ చైల్డ్ అమ్మ అని నేను తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లకి 2 years, ఆ పిల్లకి రాత్రి ఏంటి పగలేంటి అని తెలియలేని అమ్మాయి. ఆ అమ్మాయి నన్ను అమ్మ అని పిలిచినప్పుడు నాలో ఉన్న అమ్మ అసలు రూపం బయటకు వచ్చింది. ఆ పాపని నేను ఫస్ట్ జాయిన్ అయ్యి ఆ పాపని నేను హాల్లో పడుకోబెట్టి మేము ఆ పని ఈ పనికి పోయేది. ఆ పాపకి రాత్రి తెలియదు, నైట్ తెలియదు, ఏమీ తెలియటంలా. ఆ బట్టల్లో పేసుకుపోయేది. కేవలం త్రువా అని అడిగేది వాటర్ కోసం. ఆ రోజు నా మనసులో అనిపించింది, ఇప్పుడు నేను అట్టు పడుకుంటే నా అమ్మ నన్ను చూడకుండా వెళితే ఎట్ట ఉండదు నా బాధ. ఆ రోజు ఆ పాప అమ్మ అని పిలవటం మొదలుపెట్టిండు. చిన్నగా నా మీద పేసపోసేది, దొడికిపోయేది, అన్నీ చేసేది. చిన్నగా ఆ పిల్ల మైండ్ డెవలప్ అయింది. మాట్లాడలేదు అనుకున్న పాప చిన్నగా అమ్మమ్మ తాతయ్య అట్ట మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ పాపకి ఎప్పుడైతే నేను ప్రేమ పంచిపెట్టారో ఆ పాప నార్మల్ అయింది. మెడ ఇట్టే ఉండే మెడ స్ట్రైట్ అయింది. మన హోమ్లో ఉంది ఇప్పుడు ఆ పాప. ఫస్ట్ పాప ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు మేఘన అని అడిగితే మేఘన ఇట్టే కూర్చొని ప్రార్థన చేస్తుంది. సత్ప్రసాదం తీసుకుంటుంది. అమ్మ నీకోసమే అని చెప్పింది. అదన్నీ మాకు బాగా ఛాలెంజింగ్ అనమాట. నా పేరు మేఘన. రాజాని తల్లి లేనంత అన్నయ్యా వాళ్ళ తారాది బ్రతికే తాళయ్యా. రాజాని తల్లి లేనంత అన్నయ్యా వాళ్ళ తారాది బ్రతికే తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజాని తల్లిదండ్రులనయ్యా మన తారాదిత్తు బ్రతికే తాళయ్యా. ఇంకొక పాప ఉంది. వాళ్ళ అమ్మకి క్యాన్సర్, తండ్రి చచ్చిపోయారు, మా దగ్గర ఉండిపోయింది. ఎక్కువ మంది ఇంకో 2 అక్కా చెల్లెలు వరంగల్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న 2 ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు 2 మెంటలీ రిటార్డ్ అని. ఆ పాప కూడా మా దగ్గరే ఉంది. అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్రం ఉంది. వాళ్ళు వదిలిపెట్టాలని కానీ నా మనసు ఒప్పుకోవటంలా. ఒక్కరోజు ఒక పాప ఒకవేళ సమ్ ఫంక్షన్కి వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా వచ్చేదాకా నా మనసు ఉంది ఆ పాపకి ఏమైందో అనే ఆలోచనలా ఉండదు. మా సిస్టర్స్ అందరూ ఎంతో ప్రేమతో పిల్లలు చూసుకుంటున్నారు. విన్నారు కదండి సిస్టర్ ఆల్ఫీ కిడన్నన్ గారి మనోగతాలు, వారి సేవా జీవితంలోని లోతైన అనుభవాలు చాలా స్ఫూర్తిదాయకంగా, మరీ ఎంతగానో ఆలోచనలు మన హృదయాలను తట్టి ప్రేరేపిస్తున్నాయి. ఎందుకంటే మన ఇంట్లో మనకు ఈ మానసిక క్షోభతో బాధపడే పిల్లలు ఉంటే ఎంత కష్టం అనిపిస్తుంది. అలాంటిది అంటే 85 మందికి పైగా పిల్లలకు సేవలు అందిస్తున్న సిస్టర్ గారు చెప్పే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.